దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండం 25వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నాకు ప్రతిష్టాపన తీసుకుని రండి ఇజ్రాయేలుతో చెప్పు. మతం పూర్వకంగా అర్పించే ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలను. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీరు, ధూమ్ర, రక్తవర్ణము, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టెల తోళ్ళు, సముద్ర వచ్చల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలములకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సాంబారము, లేత పంచును, ఎఫేదుకును, పథకమునకు చిక్కు రత్నములు అనునవి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలను. వాటి తుమ్మకరతో ఒక మందసము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలి బంగారు రేకు పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవని చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములు పోతపోసి, ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండినట్లు దాని 4 కాళ్ళకు వాటిని చేయవలను, వాటికి వేయవలను. తుమ్మకర్రతో మోతకర్రను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి వాటితో ఆ మందసం మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములతో ఆ మోతకర్రను దూర్చవలను. ఆ మోతకర్ర మందసపు ఉంగరంలోనే ఉండవలను. వాటిని దాని వద్ద నుండి తీయకూడదు. ఆ మందసంలో నేను నీకు ఇచ్చి శాసనంలో ఉంచవలను. మరి నువ్వు మేలి బంగారుతో కర్ణపీఠం చేయవలను. దాని పొడుగు 2.5, దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలు నగిసిపనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠం దాని 2 కొనల మీద కెరూబులను దాంతో ఏకాండంగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠం తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒంటొకటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠం అయితే ఆ మందసములో ఉంచవలను. నేను నీకు ఇచ్చి శాసనములను ఆ మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనముల గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలు నిమిత్తం నీకు ఆజ్ఞాపించి సమస్యను నీకు తెలియజెప్పేదను. దేవుడి యొక్క వాక్యము దీవించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఈ రాత్రి గల సమయంలో ప్రభువా పాటల ద్వారా నిన్ను స్తుతించాము ప్రభువా. నీ నామాన్ని ఘనపరిచాము ప్రభువా. అయితే ప్రభువా అతి ప్రాముఖ్యమైన సమయము అది నీ వాక్యమైనది ప్రభువా. మరి నిశ్చయంగా దేవా, నువ్వు వాక్యములో ఉన్న దేవుడు నాయన. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని నమ్ముతున్నాము ప్రభువా. ఇక్కడ నిశ్చయంగా నీ సన్నిధి మాకు దయచేయండి, నీ ప్రసన్నత మాకు దయచేయండి ప్రభువా. మరి దేవ నిశ్చయంగా దేవా, మరి ఈ సమయంలో ప్రభువా ఈ రంగం మీదకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభువా. ఒక మనుషుడు నిలబడి మాట్లాడితే వ్యర్థము ప్రభువా. నీవు దిగివచ్చి మాట్లాడితే ప్రభువా అది మాకు జీవమై ఉన్నది ప్రభువా. మరి నిశ్చయంగా దేవా ఇక్కడ మరి దేవా బలహీనమైన శరీరములో నుండి ప్రభువా మరి నిశ్చయంగా నీ బలమైన మాటలు రావడానికి ప్రభువా ఓ నిశ్చయంగా దేవా రంగం మీదకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభువా. మీరే ప్రభువా దిగి వచ్చి నాయన మరి మాట్లాడబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎందుకంటే సింహము గర్జించినప్పుడు ప్రభువా భయపడిన వాడు ఎవడని ప్రభువా ఆమోసు ప్రవక్త సెలవిస్తా ఉన్నాడు ప్రభువా. నిశ్చయంగా ప్రభు మా కాలంలో ప్రభువా యూదా గోత్రపు సింహముగా ప్రభువా 1943లో దిగి వచ్చిన దేవుడు ఆయన నిశ్చయంగా ప్రభు నువ్వు మాట్లాడినప్పుడు ప్రభువా అది సింహము ఉరుమనట్లు ప్రభువా. ఓ మరి దేవ ఉరుము శబ్దము వల్ల వచ్చినప్పుడు నాయన ప్రభు మరి దేవ ఈ కాలంలో ఉరుములు తెరవబడ్డాయి ప్రభువా. నిశ్చయంగా ప్రభువా మరి దేవ ఓ మేము రాయబడిన వాక్యం మేము చదవట్లేదు ప్రభువా. ఓ రాయబడిన మరి దేవ రాయబడిన వాక్యములో నుండి ప్రభువా రాయబడిన వాక్యాన్ని ప్రభువా
మాకు విడిచి వడ్డించబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిశ్చయంగా దేవ పుస్తకము తెరవబడిన కాలంలో మేమున్నాము ప్రభువా. ఓ నిశ్చయంగా రాత్రికాల శ్రమంలో ప్రభువా నీ వాక్యం చుట్టూ మేము చేరి ఉన్నాము ప్రభువా. ఎందుకంటే ప్రభు నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభువా. ఓ వీరికి ఎక్కడైతే ఉన్నదో ప్రభువా అక్కడ పక్షరాజులు పోగొట్టాయని ప్రభువా నీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన. ఓ నిశ్చయంగా దేవ తాజా మన్నాను ప్రభువా ఈ రాత్రి మాకు కుమ్మరించబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఓ ఇజ్రాయేల్ ప్రజల మొదటి నిర్గమంలో ఉన్నప్పుడు ప్రభువా ఓ నువ్వు ఆకాశం నుంచి మన్నాను కురిపించి ప్రభువా వాటిని పోషించిన దేవుడు నాయన. మరి ఈ యొక్క 3వ నిర్గమంలో ప్రభువా మా కొరకు పరలోకమనిచ్చి ప్రభువా ఆ తరాబడిన మన్నా ప్రభువా మా మధ్యలో కుమ్మరించబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఆ మొదటి నిర్గమంలో మన్నా కుళ్ళిపోయింది ప్రభువా. అయితే ప్రభు ఈ కాలంలో కుమ్మరించబడిన మన్నా ప్రభువా అది ఎన్నడూ కుళ్ళిపోదని ప్రభువా. అది తాజా మన్నాని ప్రభువా. అది ఎన్నడూ ప్రభావి ప్రతిపక్ష స్థలంలో ఉన్నదని ప్రభువా. నువ్వు మాట్లాడిన దేవుడు నాయన. ఈ రాత్రి నిశ్చయంగా దేవ ఎవరైతే రోగులుగా వచ్చారో ప్రభువా వాటిని స్వస్థపరచబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి దైవీ శక్తులను ప్రభువా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నిశ్చయంగా ప్రభువా నువ్వు రంగం మీద కదలాడాలి ప్రభువా. నీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభువా. ఏదో మేము ఖాళీ పాత్రలుగా వచ్చి ఖాళీ పాత్రగా వెళ్ళిపోవడం కాదు ప్రభువా. నిశ్చయంగా నీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి ప్రభు నీ సన్నిధిని మేము చూడాలి ప్రభువా. నీ సన్నిధిని అనుభవించాలి ప్రభువా. ఇక్కడ నీ దూతలు సంచరించాలి ప్రభువా. ఓ నిశ్చయంగా దేవా మేము ఖాళీ పాత్రలుగా వస్తే ప్రభువా మమ్మల్ని పూర్తిగా నింపబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇక్కడ మా తలంపులను ఎందుకు పనిచేయ ప్రభువా. మా తలంపులను మరుగు చేసే ప్రభువా నీవే రంగం మీదకి దిగి వచ్చిన ఆయన మాతో మాట్లాడమని ప్రభువా. ఈ ఆరాధన హస్తాలకు అప్పగించుకుంటూ దేవా సమస్త మహిమాఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన సోదరి సహోదరులందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనందరితో మాట్లాడతాడని నమ్ముతున్నాను. దేవుడికి స్తుతి కలిగిన గాక. అందరు సిద్ధంగా ఉన్నారు వాక్యం ఉండడానికి? హల్లెలూయా. మరి నిజంగా ఆయన వధువుగా మనం కూడి ఉండడాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాము. మరి ఈ సమయంలో మరి ప్రతి బుధవారం కూడా మనం బైబిల్ స్టడీ నిర్గమకాండం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము. గతించిన బుధవారము నిర్గమకాండం 24వ అధ్యాయంలో మోషే కొండపైకి వెళ్ళినప్పుడు మరి దేవుడు మోషేను కొండ మీదకి రమ్మన్నప్పుడు అక్కడ దేవుడు ఆ కొండ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు మోషే అక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ దేవుడితో సహవాసం చేశాడు. అందరు ఇక్కడ ఉన్నారా? మీరు అన్ని నదిలో చుట్టే ముందుకు వెళ్తాము. వాక్యము వస్తున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మాట్లాడేది ఒక మనుషుడు కాదు. ప్రపంచంలో ఒక పోపు మాట్లాడితే ప్రపంచం అంతా ఆలకిస్తుంది. ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడితే ప్రతి వారు కూడా ఆలకిస్తారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది దేవాది దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకైనా సందర్భం చాలా ఎలర్ట్గా ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా వాక్యం పైన పెట్టాలి. ఇక్కడ ఏది ఆలోచించవద్దు, వాక్యం పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభు పేట కోరుతా ఉన్నాను నేను, మీ ఆలోచనలన్నీ వాక్యం పైన పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు మరి నేను నమ్ముతున్నాను. మరి మనం గమనించినట్లయితే 24వ అధ్యాయంలో మొదటి నిర్గమంలో మోషే మన కొండపైకి వెళ్ళినప్పుడు మోషే మేఘంలోకి వెళ్ళినట్టుగా మనం చూసాం. హల్లెలూయా. చూడండి, మనకి 3 నిర్గమములలో 3 ప్రవక్తలు ఉన్నారని మనం మాట్లాడుకున్నాం. మరి మొదటి నిర్గమం ప్రవక్త మోషే మేఘంలోకి వెళ్ళాడు. మరి చూడండి, ఆ మేఘంలోకి వెళ్ళినప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడని చూసాం మనం. అయితే 2వ నిర్గమం ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా రూపాంతర కొండపైకి వెళ్ళినప్పుడు ఆయన కూడా అక్కడ మేఘము కమ్మినప్పుడు
మరి ఆయన ధర్మశాస్త్రాన్ని ముగించి కృపణ తీసుకొచ్చాడని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడవ నిర్గమం ప్రవక్త, మన కాలపు ప్రవక్త విలియం బ్రన్హం గారు కూడా సన్సెట్ పర్వతం పైకి వెళ్ళినప్పుడు ఆయన కూడా మేఘములోకి కొనుక్కోబడ్డాడు. మొదటి నిర్గమం ప్రవక్త మేఘములోకి కొనుక్కోబడ్డాడు. రెండవ నిర్గమం ప్రవక్త మేఘములోకి కొనుక్కోబడ్డాడు. అదే విధానంలో మూడవ నిర్గమం ప్రవక్త మేఘములోకి కొనుక్కోబడ్డాడు. బైబిల్ ఎప్పుడు కూడా ఛాయల నీడలు ఏదైతే జరిగిందో ఇప్పుడు నిజ రూపంలో కూడా, వాస్తవ రూపంలో కూడా అదే దేవుడు జరిగిస్తా ఉన్నారు. ఇప్పుడు మన ప్రవక్త ఆ యొక్క మేఘంలో కొనుక్కోబడినప్పుడు హల్లెలూయా, మరి మొదటి నిర్గమ ప్రవక్త ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తే, మరి రెండవ నిర్గమ ప్రవక్త కృపను తీసుకొస్తే, మన ప్రవక్త ఏం తీసుకొచ్చాడంటే విప్పబడిన పుస్తకాన్ని, విమోచన గ్రంథాన్ని తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా, ఈ రోజు ఆ విమోచన గ్రంథమే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. ఈ రోజు నీవు నేను విమోచించబడ్డా. హల్లెలూయా, ఆయన ప్రణాళిక ఎవరికి అర్థమవుతుందంటే ఎవరైతే విమోచించబడ్డారో వారికి ఆ ప్రణాళిక అర్థమవుతుంది. విమోచించబడిన వారు కూర్చున్నప్పుడు వారికి వాక్యము తలలపై నుంచి వెళ్ళిపోతుంది, కానీ వారికి అర్థమన్నది వాక్యం. ఎవరైతే జగత పునాది వేయబడక మునిపే ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే ప్రణాళికలో ఉన్నారో వారికి వాక్యము స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడికి స్థితి కలిగినగా మరి ఈ కాలపు వాక్యం అందరికీ అర్థం కాదు. అందరూ అర్థం చేసుకోలేరు, అందరూ గ్రహించలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు గ్రహించాలన్నా, వాళ్ళకి తెలుసుకోవాలన్నా, ఆ ప్రత్యక్షత రావాలన్నా వాళ్ళు ముందు నిర్ణయంలో ఉండి ఉండాలి, వాళ్ళు ఏర్పాట్లో ఉండి ఉండాలి, వాళ్ళు ఎన్నికల్లో ఉండి ఉండాలి. ఎన్నికలో ఉన్నవాడికి ఆయన ఆత్మ చెప్తున్న మాటలు అర్థమవుతాయి. హల్లెలూయా, అందుకే దేవుని ఆత్మతో మనము ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడు దేవుడి ఆలోచనతో నింపబడినప్పుడు, దేవుడి ఆలోచనతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అది నీకు స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా, కాబట్టి ఎల్లప్పుడూ కూడా నువ్వెప్పుడు పరిశుద్ధ గ్రంథం కోసం ఆలోచించాలి, ఎప్పుడు వాక్యం కోసం ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు నడుస్తున్నప్పుడు వాక్యం ఆలోచించాలి. హల్లెలూయా, నువ్వు బైక్ పైన వెళ్తున్నప్పుడు వాక్యం ఆలోచించాలి, నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాక్యం ఆలోచించాలి. ఎందుకంటే వాక్యంలో జీవం ఉన్నది. హల్లెలూయా, మరి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో, నీకు ఏవైతే ఆ యొక్క డౌట్స్ ఉన్నాయో దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, మరి ఖచ్చితంగా రాత్రి నీతో మాట్లాడడం నమ్ముతున్నాను. మొదటి నిర్గమం ప్రవక్త ఆ యొక్క మేఘంలోకి వెళ్ళినప్పుడు హల్లెలూయా, మరి ఆత్మీయ పుత్రశీకరణ అనే వర్తమానము మీ అందరూ చదువుతానని నమ్ముతున్నాను. చాలా మంది చదవాలని నమ్ముతున్నాను. కొత్తగా వచ్చింది అంటే స్పిరిచువల్ అడాప్షన్, ఆత్మీయ పుత్రశీకరణ. మరి మొదటి నిర్గమం ప్రవక్త మోషే ఆ యొక్క కొండపైన ఉన్నప్పుడు ఆ మేఘంలోకి వెళ్ళాడు. మోషే ఆ మేఘంలోకి వెళ్ళినప్పుడు మోషే అక్కడ ఆత్మీయ పుత్రశీకరణ పొందుకున్నాడు. హల్లెలూయా, మోషే అడాప్ట్ అయ్యాడు, అక్కడ ఆత్మీయ పుత్రశీకరణ పొందుకున్నాడు. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆ రూపాంతర కొండపైన ఉన్నప్పుడు ఆయన కూడా మరి రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఒక మేఘం వచ్చింది. అక్కడ వచ్చిందా లేదా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో పేతురు, యాకోబు, యోహాను తీసుకుని రూపాంతర కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేఘము కమ్ముకున్నది. ఆ మేఘంలో నుంచి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను. రెండవ నిర్గమ ప్రవక్త అక్కడ ఎడాప్షనయ్యాడు, అక్కడ పుత్రశీకరణ పొందుకున్నాడు. అక్కడ ఇప్పుడు ఆయన మాట వినాలి. ఇప్పుడు ఆ శరీరంలో జీవించిన ఆయన ఉన్నారు, ఆయనే ఆ శరీరంలో వచ్చి జీవిస్తా ఉన్నారు. హల్లెలూయా, ఇప్పుడు మూడవ నిర్గమ ప్రవక్త మన ప్రవక్త విలియం బ్రన్హం గారు మేఘంలోకి కొనుక్కోబడ్డారు. హల్లెలూయా, ఇప్పుడు ఆయన మేఘంలోకి కొనుక్కోబడినప్పుడు ఇప్పుడు ఆయన కూడా ఆత్మీయ పుత్రశీకరణ పొందుకున్నాడు. ఎప్పుడైతే మేఘంలోకి వెళ్ళాడో ఆయన కూడా ప్రీడాప్షన్ అనేది, ముందు ఎత్తబడిన అనేది అనుభవం పొందుకున్నాడు. మొదటిగా పనాలాడించబడుతుంది, అవునా? మొదటిగా పరిపత్ర స్థితిలోకి వచ్చినప్పుడు పనాలాడించబడుతుంది. ఇప్పుడు మన కాలంలో మొదటి పనవలంటే మన ప్రవక్త ఉన్నాడు. ఆయన అల్లాడించబడ్డాడు, అక్కడ ఆ వేగములు అల్లాడించబడ్డాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎవరు నివసిస్తున్నాడంటే దేవుడే స్వయంగా ఆయనలో జీవిస్తా ఉన్నాడు.
స్పిరిచువల్ అడాప్షన్, అది ఆత్మీయ పుత్రేశీకారం. ఇప్పుడు మన ప్రవక్తకి ఏదైతే జరిగిందో, దేవుడి ప్రవక్త అన్నారు, ప్రవక్తకి ఏదైతే జరుగుతుందో అది సంఘానికి జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రవక్త వేదంలోకి వస్తే, ఇప్పుడు నీవు కూడా, ఇప్పుడు ఆయన సంఘము కూడా ఎవరైతే ఎందుకులో ఉన్నారో వాళ్ళు కూడా ఆ వేగంలో పెడతారు. హల్లెలూయా. నీవు కూడా ఆత్మీయ పుత్రేశీకరం పొందుకోవాలి. అందుకే మన ప్రవక్త ఏం బోధించాడు? పుత్రేశీకరం బోధించాడు. ఎవరి కోసం బోధించాడు? ఆయన మన కోసమే బోధించాడు. పుత్రేశీకరం ఏంటి? జగత్తు పునాది వేయబడక మునిపే, లోతు పునాది వేయబడక మునిపే ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడో వాళ్ళందరికీ ఒక ప్రణాళిక రచించాడు ఆయన. ముందు నిర్ణయంలో ఉన్నామని నమ్ముతున్నామా లేదా? నువ్వు ముందు నిర్ణయంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు. నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఈరోజు ఆయన ఆరాధిస్తా ఉన్నావు. నిజంగా ఆయన ప్రణాళికలో లేకపోతే, ఆయన ఆలోచనలో లేకపోతే ఇక్కడ కూర్చుని ఉండేవారు ఉన్నారు. ఎందుకంటే నీకంటే నీతిమంతులు చాలా మంది ఉన్నారు, నీకంటే పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి కూర్చోవాలి ఇక్కడ, కానీ నిన్ను కూర్చోబెట్టాడు ఆయన. నిన్ను ఆత్మని చూశాడు ఆయన. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలు చూశాడు ఆయన. అందుకే ఈ రోజు ఎంత పాపములో ఉన్నా ఈ రోజు నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు. ఆ పాపముని తీసివేసి నిన్ను పరిశుద్ధిగా మార్చింది యేసుక్రీస్తు రక్తమయ్యని. మన నీతిని బట్టి ఆయన సన్నిధికి రాలేదు, మన స్వనీతిని బట్టి ఆయన సన్నిధి కూర్చోలేదు. ఈ రోజు కేవలం మన ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఆయన కృప, ఆయన కృప కూడా ఆలోచించబడ్డాం. హల్లెలూయా. చూడండి, మొదటి నిర్గమ ప్రవక్తకి ఏదైతే జరిగిందో, రెండవ నిర్గమ ప్రవక్త కూడా అదే జరిగింది. ఇప్పుడు మూడవ నిర్గమ ప్రవక్త కూడా అదే జరిగింది. హల్లెలూయా. దేవుడి ఛాయలో నీడలు ఏదైతే జరిగిస్తాడో అది వాస్తవ రూపంలో కూడా జరిగిస్తాడు. ఇదంతా ఖండించిన వారు మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం, ఐ am going to my subject today, the tabernacle of Moses. మోసే యొక్క గుడారం మీద బోధించాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. గుడారపు దర్శనం అనేది మీకు బోధించాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి ఎవరు బుధవారం మిస్ కాకండి. చాలా ప్రాముఖ్యమైన అంశాలు వస్తాయి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఆది కాండం మీద నేను బైబిల్ స్టడీ బోధించాను. ఇప్పుడు నిర్గమ కాండం మీద 25వ అధ్యాయం నుంచి గుడారపు దర్శనం బోధిస్తాను నేను. మొదటిగా మోసే కట్టిన మందిరం, రెండవది సొలొమోను కట్టిన మందిరం, మరి మూడవది ఆయనే ఒక మందిరముగా వచ్చాడు. ఇంకా నాలుగవ మందిరం అది మనమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మానవుల్లో నివసించాలని, మానవుల్లో సంచరించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఇవన్నీ చెప్పిన తర్వాత గుడారపు దర్శనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఈ నిర్గమకాండం అయిన తర్వాత, ఈ యొక్క గుడారపు దర్శనం అయిన తర్వాత నేను మళ్ళా ఎజ్రా నుంచి తీసుకుంటాను బైబిల్ స్టడీ. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, యోబు అవన్నీ కూడా బైబిల్ స్టడీ మీకు బోధించాలని ఆశపడతా ఉన్నాను. అదే అయిపోయిన తర్వాత దానియేలు నుంచి, ఎలాగ దానియేలు సబ్డివిక్స్ మీకు బోధించాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థనలో పెట్టండి. మరి హోషియా నుంచి మలాకి గ్రంథం వరకు ఎంతమంది అయితే చిన్న ప్రవక్తలు ఉన్నారో ఆ పుస్తకాలన్నింటి మీద నేను బోధిస్తాను. పూర్తి అవగాహన అనేది బైబిల్ పైన దేవుడు మనకి ఇస్తాడని నమ్ముతున్నాను. ఆయన రాకడ ఆలస్యం అయితే ప్రతిదీ మనకు స్పష్టంగా అర్థమైనట్లుగా ఆయన చేస్తాడు. కేవలం మీరు ప్రార్థించండి. దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నిజంగా మనం చాలా ధన్యులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రణాళిక బయలుపరుస్తున్నప్పుడు అసలు మనం ఏమై ఉన్నామో ఆయన బయలుపరుస్తున్నప్పుడు అసలు మనం ఎందుకు జీవిస్తున్నామో ఒక అర్థం ఉంటుంది. హల్లెలూయా. ఈ భూమి పైన నువ్వు ఎందుకున్నావో నీకు స్పష్టంగా దేవుడు నీకు బయలుపరుస్తా ఉన్నాడు. నీవు ఉంటేనే రాలేదు భూమిపైకి, కేవలం ఆయన ఆరాధించడానికి వచ్చాం, ఆయన స్తుతించడానికి వచ్చాం, ఆయన కనబరచడానికి వచ్చాం మనం. అదే ఆయనకు ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. మరి రాత్రి కాల సమయంలో 25వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విషయం చదువు నేను ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. 25వ అధ్యాయం, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నాకు ప్రతిష్టాపన తీసుకుని రండని ఇజ్రాయెల్తో చెప్పు. మనపూర్వకంగా అర్పించే ప్రతి
మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టెల తోళ్ళు, సముద్రవచ్చల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపములకు తైలము, అభిషేక తైలములకు, పరిమళ ద్రవ్యములకు, ధూపములకు, సుగంధ సాంబారములు, లేత పచ్చని ఇఫేదులకు, పథకములకు, చిక్కు రత్నములు అన్నది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరిచిన మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నింటిన రూపమును నిర్మింపవలెను. దేవునామానికి మహిమ కలిగిన కాక. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఇక్కడ కొండపైన ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ యొక్క ప్రయాణం అంతా కూడా మీకు గతించిన బైబిల్ స్టడీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నుకొని ఉన్నాడు ఆయన. వాళ్ళ సొంత జనాంగమై ఉన్నారు. అయితే వాళ్ళు యేసోపు కాలంలో ఐగుప్తు వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు మోషే ప్రవక్తని ఐగుప్తుకు పంపించి, మరి చూడండి, మోషే ప్రవక్తని ఐగుప్తుకు పంపించి మరి పదద్భుతాల ద్వారా వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు చూడండి, దేవుడు తన బాహుబలము ద్వారా ఆ ప్రజలు విడిపించాడు. ఇప్పుడు ఆ ప్రజలు 20 లక్షల మంది ఐగుప్తులో నుంచి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి గోషేన్ నుంచి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుంచి వాళ్ళు నిర్గమము ప్రజల వాళ్ళు. నిర్గమం అనగా బయటకు పిలువబడటం. దేవుడి ప్రజలు ఇప్పుడు నిర్గమము ప్రవక్త వచ్చి వాళ్ళని బయటకు పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే, ఇక్కడ చూడండి, సుక్కోతు నుంచి వీళ్ళు ఏతాముకు వచ్చారు. హల్లెలూయా. ఏతాము నుంచి ఇక్కడ మీకు చార్ట్ చూపించారు. వాళ్ళ ప్రయాణం యొక్క చార్ట్ అనేది చూడండి. వాళ్ళు సుక్కోతు నుంచి యాతాము వచ్చారు. యాతాము నుంచి పిహాహిలోకి వచ్చారు. ఇక్కడి నుంచి మిగ్దోలు, బయల్సెబోతుకు, షూరారణ్యంలోకి వచ్చారు. షూరారణ్యం నుంచి మారాకు వచ్చారు. ఇప్పుడు మారా నుంచి వాళ్ళు ఎలీముకు వచ్చారు. హల్లెలూయా. ఆ మ్యాప్లో ఉన్నది ఎలీముకు వచ్చారు వాళ్ళు. మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎలీములో 12 నీటి బొక్కలు ఉన్నాయి. వింటున్నారా? 12 నీటి బొక్కల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తర్వాత మారాకు వచ్చారు. షూరారణ్యం ఇది. తర్వాత వీళ్ళు రెఫీదీముకు వచ్చారు. రెఫీదీము నుంచి ఇక్కడ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర జరుగుతున్న సంఘటనలే మనం చదువుకుంటున్నాం. 19వ అధ్యాయం నుంచి సీనాయి పర్వతం దగ్గర జరుగుతున్న సంఘటనలు ఇవి. అయితే ఇక్కడ మోషే కొండపైకి వెళ్ళినప్పుడు, అందరికి అర్థమవుతుంది కదా, మోషే కొండపైకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేని అక్కడ కలుసుకున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మోషేకి ఏమిస్తున్నాడంటే మందిరం యొక్క నమూనాను మోషేకి దేవుడు ఇస్తున్నాడు. అక్కడ పరలోకంలో దేవుడి యొక్క మందిరం ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క నమూనాను ఇప్పుడు మోషేకి ఇస్తున్నాడు. అక్కడ ఇప్పుడు గుడారం యొక్క దర్శనాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే మొదటి నిర్గమ ప్రవక్తగా మోషేకి ఇస్తున్నాడు. అక్కడ అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు ఆ నమూనాను చూపిస్తున్నాడు ఆయన. కొండపైన ఏదైతే నీకు చూపబడిందో దాని ప్రకారముగా మందిరాన్ని కట్టమని చెప్పాడు. అవునా? ఇప్పుడు మోషే కొండపైన దేవుడు ఏదైతే చూపించాడో ఆ మందిరం యొక్క నమూనా ప్రకారముగానే భూమి పైన మోషే గుడారాన్ని కడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే మందిరాన్ని కడుతున్నాడు. ఎందుకు మోషే మందిరాన్ని కడుతున్నాడంటే ఇప్పుడు దేవుడే వచ్చి ఆ ప్రజలతో నివాసం చేయాలని, ఆ ప్రజలతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ ఇంతవరకు ఆయన అగ్ని స్తంభంలోనూ మేఘ స్తంభంలో నడిపించాడు. ఆకాశంలోంచి మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఆ దేవుడే ఇప్పుడు వాళ్ళ ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళతో కలిసి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఒక పరిశుద్ధ స్థలము నిర్మించమని మోషేకి చెప్తా ఉన్నాడు. అక్కడ ఇప్పుడు ఆ స్థలంలోకి దేవుడే దిగరావాలని ఆశపడతా ఉన్నాడు. అక్కడ హల్లెలూయా. మీరు ఆమె చెప్తే కొంచెం ఇటు చూడండి. మీరు కొంచెం అవసరమైన చైర్లు వేసుకోండి. వాక్యం వినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. చైర్లు వేసుకోండి. అవసరం ఇక్కడ తెలిసిపోతుంది.
పిల్లలు కూడా వాక్యం వినేటట్టు చేయాలి. వీటికి వచ్చి సరే వేసుకోవచ్చు, సరే వేసుకోవచ్చు, వెళ్ళి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ మోషేకి కొండపైన ఏదైతే ఆ నమూనా చూపించబడిందో దాని ప్రకారంగా మోషే ఇక్కడ మందిరాన్ని కడతా ఉన్నాడు. అయితే చూడండి, మోషే మందిరము కడుతున్నప్పుడు ఏ విధంగా ఆయన మందిరాన్ని కడుతున్నాడంటే, మనం చూసినట్లయితే ఇక్కడ ఇది దేవుడు మోషేకు చూపించిన నమూనా. ఇది అందరూ స్పష్టంగా చూడండి. ఇక్కడ దేవుడు మోషేకు చూపించిన మందిరం యొక్క నమూనా. దేవుడు మోషేకి ఇచ్చిన నమూనాలో ఆ మందిరానికి 3 భాగాలు ఇచ్చాడు. అందులో మొదటి భాగము బయట ఆవరణం. ఇది గుడారం యొక్క ఆవరణం, మందిరం యొక్క బయట ఆవరణం అంటాం దీన్ని. రెండవది పరిశుద్ధ స్థలం, ఇది 2వ ఆవరణం, దీన్ని పరిశుద్ధ స్థలం అంటాం. ఇప్పుడు 3వది అతి పరిశుద్ధ స్థలం, ఇది 3వ స్థలం. ఇది 3 భాగాలుగా దేవుడు మోషేకి నమూనా ఇచ్చాడు. ఆ నమూనా ప్రకారంగా, దాని కొలతల ప్రకారంగా మోషే ఇప్పుడు మందిరాన్ని కడుతున్నాడు. అందరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు మోషే మందిరాన్ని నిర్మిస్తా ఉన్నాడు. అయితే మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, సరదాగా నేను నెమ్మదిగా బోధిస్తాను, మీకు అందరికీ స్పష్టంగా అర్థమయ్యేటట్టు. ముందుగా ఆయన నమూనా తెలిసిన తర్వాత కొంచెం లోతుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 9వ అధ్యాయం, హెబ్రీకి రాసిన పత్రిక 9వ అధ్యాయం తీసారు అందరూ. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండేది. ఏలగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడింది. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండేది. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తరపు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండేది. అందులో సువర్ణ దుపార్తియు అంతటితో బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములు ఉండేది. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు సిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలు ఉండేది. దానిపైన కన్నాపీఠము కమ్ముకొనిచున్న మహిమ గల కెరూబులు ఉండేవి. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలపడదు. ఇవి ఇలా ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యముని మొదటి గుడారంలోకి వెలుదురు గాని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోకి ప్రవేశించు. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించు. దీనిని బట్టి ఆ మొదటి గుడారం యొక్క నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు పాత నిబంధన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక అంతా కూడా పాత నిబంధనని కొత్త నిబంధన అనుసంధానం చేస్తున్నాడు. అంటే ఇక్కడే ఉన్నారా? అనుసంధానం చేస్తా ఉన్నాడు. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ మోషేకి మందిరము కట్టమని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏ లోహాలు వాడాలో ఆయనకి ఆజ్ఞాపించాడు. మోషే మందిరం కడుతున్నప్పుడు బంగారాన్ని వాడమన్నాడు, వెండిని వాడమన్నాడు, ఇత్తడిని వాడమన్నాడు. ఎక్కడ ఇనుము కోసం చెప్పలేదు ఆయన. ఉండగా ఇనుము ఎందుకు వాడమన్నాడో చెప్తాను మీకు. బంగారాన్ని వాడమన్నాడు, వెండిని వాడమన్నాడు, ఇత్తడిని వాడమన్నాడు. ఈ 3 లోహాలతో ఆ మందిరాన్ని కట్టమన్నాడు ఆయన. అందరికీ స్పష్టంగా అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి ఆవరణం అనేది ఇక్కడ 2 వస్తువులు ఇక్కడ ఉన్నాయి. మొదటి ఆవరణంలో ఒకటి గంగాళం ఉన్నది, ఇక్కడ 2వది ఇత్తడి బలిపీఠం ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 2 ఉన్నాయి, 2 వస్తువులు ఉన్నాయి. గంగాళం అనేది ఇక్కడ ఈ గంగాళంలో నీళ్లు పోయబడతాయి.
ఏదైతే బలి అర్పిస్తా ఉన్నామో అది మొదటిగా గంగాళం యొక్క నీళ్ళలో కడగబడాలి. చూడండి, ఇక్కడ ఈ మొదటి ఆవరణంకి వచ్చేసరికి ఇక్కడ యాజకుడు వచ్చి ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తాడు. ఇక్కడ పాపులు ఈ స్థలంలోకి వచ్చి, ఎవరైతే పాపం చేశారో వాళ్ళందరూ ఈ స్థలంలోకి వచ్చి యాజకుడు చెప్పుచున్న ధర్మశాస్త్రాన్ని పెట్టారు. అక్కడ వాళ్ళ ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు ఏ పాపమైతే చేశారో దానికి పరిహారార్థంగా ఒక గొర్రె పిల్లని కొనుక్కుని తీసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక గొర్రె పిల్లని కొనుక్కుని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు యాజకుడు ఏం చేస్తారంటే మొదటిగా ఇక్కడ గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో ఆ యొక్క తీసుకొచ్చిన బలిని మొదటగా కడుగుతారు. హల్లెలూయా. మొదటగా కడిగిన తర్వాత ఇక్కడ ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఇక్కడ ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. ఉంటున్నారా? ఇత్తడి అనేది తీర్పుకు సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ యాజకుడు ఆ బలిని తీసుకొచ్చి ఇప్పుడు పాప అక్కడ నిలబడతాడు. పాప అక్కడ నిలబడినప్పుడు అతను ఏ పాపం అయితే చేశాడో ఆ పాపాన్ని అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆ యొక్క యాజకుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పాపి యొక్క చేతులు ఆ బలి పైన పెట్టమంటాడు. ఇప్పుడు ఇతను చేసిన పాపములన్నీ కూడా ఇప్పుడు ఆ పాపములు దేనిపైకి వెళ్తున్నాయంటే ఏదైతే బలిగా అర్పించబడుతున్నదో అక్కడ గొర్రె పిల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ ఇప్పుడు ఆ గొర్రె పిల్ల పైకి ఇతని యొక్క పాపములు బదిలీ చేయబడతా ఉన్నాయి. ఇప్పుడు బదిలీ చేయబడుతున్నప్పుడు ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క గొర్రె పిల్లను వధిస్తాడు. వధించి అక్కడ వధించినప్పుడు ఒక ఆ యొక్క రక్తము కారుతున్నప్పుడు ఆ రక్తమును ఒక పల్లెంలో పడతాడు. ఇప్పుడు ఆ రక్తము ప్రోక్షించబడిన రక్తాన్ని తీసుకుని 7 సార్లు ఆ పాప మీద జల్లుతాడు. ఉంటున్నారా? 7 సార్లు అతను ఆ పాప మీద జల్లుతాడు. ఎందుకంటే ఇతని పాపముల నిమిత్తము ఆ అమాయకమైన గొర్రె పిల్ల ఇతని స్థానంలో చనిపోయింది. అక్కడ ఇది కేవలం ఛాయ నీడ, కానీ నిజ రూపంకి వచ్చేసరికి హల్లెలూయా మనకు ఒక గొర్రె పిల్ల వచ్చింది. ఇది ఛాయ నీడ కాదు, ఇది నిజ రూపమై ఉన్నది. ఇప్పుడు పాపిగా మనం నిలబడ్డాం. ఇప్పుడు మన స్థానంలో ఆయన నిలబడి అమాయకమైన గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకునే గొర్రె పిల్ల, ఇదిగో దేవుడి గొర్రె పిల్ల అన్నాడు ఆయన. లోకము పాపములు మోసుకునే దేవుడి గొర్రె పిల్ల అక్కడ నిలబడినప్పుడు మన పాపముల నిమిత్తము, మన రోగముల నిమిత్తము మన యొక్క స్థానాన్ని ఆయన తీసుకుని ఆ కలవరిలో చనిపోయాడు ఆయన. పాత నిబంధన అంతా కూడా ఛాయా నీడ. పాప అక్కడ పాపం చేస్తున్నాడు. వింటున్నారా? మరలా అతడు యథావిధిగా బయటకు వచ్చి మరలా ఇక్కడ మందిరం నుంచి బయటకు వచ్చి మరలా అతను ఏం చేస్తాడంటే యథావిధిగా తన యొక్క పాపాన్ని మరలా చేస్తాడు. తన ముందు ఏ పాపం అయితే చేస్తాడో మరలా అదే చేస్తాడు. మరలా మందిరానికి వెళ్ళినప్పుడు మరలా గొర్రె పిల్లని తీసుకెళ్తాడు, మరలా అర్పిస్తాడు, మరలా వచ్చి మరలా పాపం చేస్తాడు. ఇది పాత నిబంధన యొక్క క్రమము. ఇక్కడ పాత నిబంధనలో పాపము కప్పబడిన తప్ప విమోచించబడలేదు. పాపి హృదయముతో కోరికలు చావలేదు. ఇక్కడ ఆ యొక్క హృదయంలో ఉన్న కోరికలు చావలేదు. అక్కడ మరలా యథావిధిగా పాపం చేస్తూనే ఉన్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి పాప యొక్క హృదయంలో ఉన్న కోరికలు చచ్చిపోవాలి. మరలా అదే పాపం చేయడం వీల్లేదు. అక్కడ ఆల్రెడీ మీ కొడుకు ఒక్కసారి గొర్రె పిల్లగా నిలబడ్డాడు. పరిపూర్ణంగా నీ పాపం నిమిత్తం వెలచెల్లించాడు ఆయన. ఇక్కడ అలా కాదు. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ యాజకుడు వచ్చి ఈ బలిపీఠం దగ్గర, ఇత్తడి బలిపీఠం దగ్గర, ఇది ఇత్తడితోనే చెయ్యాలి, తీర్పుకు సాదృశ్యం. ఇక్కడ బలర్పించిన తర్వాత యాజకుడు ఇప్పుడు ఇక్కడ బయట వర్ణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఉంటున్నారా? ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది, ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది, ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది. ఉంటున్నారా? అంటే మందిరంలోకి
వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి, తూర్పు నుంచి పశ్చిమంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మనమందరం పెట్టి ఉన్నది తూర్పు నుంచి పశ్చిమం వైపు వెళ్ళాలి. ఉంటున్నారా? దేవుడు ఏది చేసినా పరిపక్గా చేస్తారా? ఉంటున్నారా? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే తూర్పు నుంచే పశ్చిమానికి వెళ్ళాలి. దేవుడు నమ్మని నమ్మగలిగా. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ అడ్డుతర ఒకటి ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలో మొత్తం 3 వస్తువులు ఉంటాయి. ఒకటి దీపస్తంభం ఉంటుంది, రెండవది సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, మూడవది ధూప వేదిక ఉంటుంది. ఈ 3 ఇక్కడ ఉంటాయి. అందరికి స్పష్టంగా అర్థమవుతుంది కదా? హల్లెలూయా. దేవుడు నమ్మని మహిమగలిగా స్పష్టంగా వినండి. చూడండి, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఒకటి దీపస్తంభము, రెండవది సన్నిధి రొట్టెల బల్ల, మూడవది ధూప వేదిక. ఇది ఆపోజిట్ లో ఉంటుంది. దీపస్తంభానికి ఆపోజిట్ లో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. దీనికి ఈ తెరకి ముందు ధూప వేదిక ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ దీపవృక్షం అనేది ఈ స్థలంలో ఉంటుంది. దాని యొక్క నమూనా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నా స్పష్టంగా. చూడండి, ఇక్కడ ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఇటువైపు ఉంటుంది, సన్నిధి రొట్టెల బల్ల ఇటువైపు ఉంటుంది, ఇక్కడ ధూప వేదిక ఉంటుంది, యాజకుడికి ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ యాజకులు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఈ స్థలంలో పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే సేవ చేస్తారు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వెళ్ళడానికి వీలు లేదు. యాజకులు వెళ్ళడానికి వీలు లేదు. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. అక్కడ అది అతి పరిశుద్ధ స్థలం. అది ఆ స్థలంలోకి దేవుడే దిగి వస్తాడు. అక్కడ ఆ స్థలంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు కూడా ఒక ప్రత్యేకమైన డ్రెస్తో వెళ్ళాలి. ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్తో వెళ్ళకూడదు. అక్కడ ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ ధరించుకుని ఆ యొక్క స్థలంలోకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు దేవుడు ఆ స్థలంలోకి దిగి వస్తాడు. చాలా జాగ్రత్తగా మీకు అందరికి స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. చూడండి, ఇక 3వ స్థలం అతి పరిశుద్ధ స్థలం. ఈ స్థలంలో ఉండే వస్తువులు ఏంటంటే, ఇది మందసం. ఈ మందసానికి పైన కరుణాపీఠం ఉంటుంది. ఇది మందసము. ఈ మందసానికి పైన కరుణాపీఠం ఉంటుంది. ఈ కరుణాపీఠం పైన 2 కెరూబులు ఉంటాయి. దేవుడే 2 కెరూబులు చేయమన్నారు. నిర్గమకాండ 20వ అధ్యాయంలో దేవుని రూపమునకు సాగిలపడద్దని చెప్పాడు. దేవుని రూపము కూడా చేసుకోవద్దని చెప్పాడు. అలా చెప్పిన దేవుడే మరలా మోసేకి గుడారం యొక్క నమూనా ఇస్తున్నప్పుడు ఆయన 2 కెరూబులు చేయమన్నాడు. ఎందుకు దేవుడు 2 కెరూబులు చేయమన్నాడు? అది తర్వాత చెప్తాను. ఇంతవరకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. మరి దేనికి సాగిలపడద్దన్న దేవుడు ఇక్కడ 2 కెరూబులు ఎందుకు చేయమన్నాడు? అయితే ఇక్కడ చూడండి, మందసములో ఏముంటాయంటే ఇక్కడ అహరోను కర్ర ఉంటుంది, రెండవది మన్నా పాత్ర ఉంటుంది, బంగారపు పాత్ర ఉంటుంది అక్కడ, మూడవది పదాజ్ఞం 2 రాతి పలకలు ఉంటాయి. అందుకు అర్థమవుతుంది. ఒక్కసారి నేను మందిరాన్ని చూపిస్తాను. మీరు జస్ట్ వీడియో చూపిస్తాను. మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అరణ్యంలో కట్టమన్నాడు ఆయన. దేవుడు అరణ్యంలో కట్టమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మందిరము అరణ్యంలో కట్టమన్నప్పుడు ఇది వాళ్ళు ఎక్కడికి కదిలితే ఆ మందిరం కూడా కదలాలి. మందిరము కదులుతున్నప్పుడు దాంతో పాటు ప్రజలు కూడా కదలాలి. హల్లెలూయా. మోసేకి ఇచ్చిన మందిరం అరణ్యంలో కట్టమన్నాడు ఆయన. కానీ సొలొమోను మందిరము అది శాశ్వతంగా కట్టమన్నాడు. ఈ మందిరం మాత్రం ప్రజలు దాంతో పాటు కదులుతారు. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అరణ్యంలో ఏ విధంగా కట్టమన్నాడు దాని యొక్క నమూనా.
ఇది బయట ఆవరణం. ఇది ఇక్కడ యాజకుడు ఉంటాడు. ఇక్కడ గంగాలం. ఇది ఇంతటి బలిపీఠం. పరిశుద్ధ స్థలం. ఇది ఇక్కడ దీపస్తంభం ఉంటుంది. దానికి ఎదురుగా సన్నిధి బల్ల ఉంటుంది. ఇక్కడ దీనికి ఆపోజిట్గా ధూప వేదిక ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ధూప వేదిక ఉంటుంది. అక్కడ ఇది అతి పరిశుద్ధ స్థలము. ఇది మందసము. మందసం పైన పరమాపీఠం ఉంటుంది. ఆ మందసంలో ఏముంటాయంటే 2 రాతి పలుకులు, అహరోను శిక్షణ కర్ర, బంగారు పాత్ర ఉంటుంది. అక్కడ పైన 2 కెరూబులు ఉంటాయి. If you want to learn more about the tabernacle of Moses or the team who created this incredible 3D model, click on the links on the left. Also make sure to subscribe and click. దేవుని నామానికి మహిమ కలిగిందా? మీకు అందరికి స్పష్టంగా అర్థమైందా? ఇప్పుడు ఆ మందిరం యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉందండి. ఇప్పుడు అరణ్యంలో మోషే మొదలు దేవుడి విధంగా కట్టమన్నాడు. ఇప్పుడు ఇక్కడ పాపి వచ్చి వాక్యం వింటాడు. పాపి ఇప్పుడు కూడా బయట ఆవరణం వరకే వస్తాడు. ఈ 2వ స్థలం పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి లేదు. ఇక్కడికి మాత్రం వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడే వాళ్ళు బలర్పిస్తారు. ఇప్పుడు యాజకుడు ఇక్కడ నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. యాజకులు కూడా పరిశుద్ధ స్థలం వరకే వెళ్తారు. వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వెళ్ళడానికి వీల్లేదు. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. అర్థమైందా? పాపై బయట ఆవరణం వరకు, యాజకులు 2వ ఆవరణం వరకు. ఇంకా అతి పరిశుద్ధ స్థలం 3వ ఆవరణంలోకి కేవలము ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. అది కూడా ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకునే వెళ్ళాలి అక్కడికి. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రధాన యాజకుడు ఏ విధంగా డ్రెస్ వేసుకుని వెళ్ళాలో నిర్గమకాండము 28వ అధ్యాయం చదివినట్లయితే మీరు వచ్చే వారం 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు చదువుకుని రండి. మీకు హోంవర్క్ ఇది. స్కూల్లో హోంవర్క్ ఇస్తారు కదా, మీకు హోంవర్క్ ఇది. పరిశుద్ధ గ్రంథం చదివితే బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 28వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడు ఏ విధంగా డ్రెస్ వేసుకుంటాడో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. చూడండి, ఇక్కడ 15వ వచనం పైదంతా చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. 15వ వచనం నుంచి మీకు అర్థం అవడం కోసమే చెప్తున్నాను. మరి చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను, ఎఫేదు పని వలె దాన్ని చేయవలను. బంగారుతోనూ నీలు దోమర రక్తవర్ణము గల నూలుతోనూ పేరిన సన్ననారుతో దాన్ని చేయవలను. అది మడవబడి చచ్చౌకంగా ఉండవలను. అది జానడి పొడుగు జానడి వెడల్పు గలదై ఉండవలను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య గోమేధికము మరకతము గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి 2వది. గతుర్మతము యశ్మురాయి ఇంద్రనీలం గల పంక్తి 3వది. రక్తవర్ణపు రాయి సులుమన రాయి సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటి బంగారు జవలలో పొదగవలను. చూడండి, ఇక్కడ ఎఫేద్ అనేది ఉండదు. ఎఫోద్ అనగా యాజకుడు మాత్రమే ధరిస్తాడు. హల్లెలూయా. ఎఫేద్ యాజకుడు మాత్రమే ధరిస్తాడు. ఈ ఎఫేదు పైన 12 రాళ్ళు ఉంటాయి. ఈ ఎఫేదు పైన 12 రాళ్ళు ఉంటాయి. ఆ 12 రాళ్ళు పేరు ఇక్కడ రాయబడ్డాయి.
చూడండి అక్కడ 4 పంక్తులు ఉంటాయన్నారు. ఉన్నాయి 4 పంక్తులు. 4 పంక్తులు అంటే 4 వరుసలు. 1 2 3 4. అందుకు అర్థమవుతుందా? 4 పంక్తులు. 4 పంక్తుల్లో రాయిలు ఉంటాయి. ఇది మొదటిది మాణిక్యం ఉన్నది అక్కడ, రెండవది గోమేధికం, మూడవది మరకతం, నాలుగవది పద్మరాగం, ఐదవది నీలం, ఆరవది సూర్యకాంతమనలు, ఏడవది గారుపతకము, ఎనిమిదవది యశ్వరాయి, తొమ్మిదవది ఇంద్రనీలం, 10వది రక్తవర్ణపు రాయి, 11వది సులుమణి రాయి, 12వది సూర్యకాంతం. మొత్తం 12 రాళ్ళు ఉన్నాయి. 12 గోత్రాలకి 12 జన్మపు రాళ్ళు. ఇజ్రాయెల్కి 12 గోత్రాలు ఉన్నాయి. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఇది ఎంత నెమ్మదిగా చెప్పదు మీకు అర్థం కాదు, అందుకే నెమ్మదిగా చెప్తున్నాను. ప్రతిది కూడా మీ మనసులోకి వెళ్ళాలి. చూడండి, ఇజ్రాయెల్ 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలకి 12 రాయిలు ఉన్నాయి. ఆ 12 జన్మపు రాయిలు అయి ఉన్నాయి. దేవుడు ఏదో సమయంలో మనకు బయలుపరిస్తాడు అనే విషయాలు. ముందు అసలు దాంట్లో ఏమున్నదో తెలియాలి. ఇక్కడ ఎఫోద్ అనేది యాజకుడు ఈ యొక్క గుండె పైన ధరిస్తాడు, ఈ రొమ్ము పైన ధరిస్తాడు, యాజకుడు ధరిస్తాడు. ఎందుకు యాజకుడు ధరిస్తాడంటే ఇజ్రాయెల్ 12 గోత్రాలకి అక్కడ వాళ్ళకి సాదృశ్యంగా ఈ 12 రాయిలు అక్కడ ఎఫోదులు అక్కడ అమరుస్తాడు. అక్కడ అందరికి అర్థమవుతుందా? అంటే ప్రాతినిధ్యముగా ఇజ్రాయెల్ 12 గోత్రాల ప్రాతినిధ్యముగా ఆ 12 రాళ్ళు చూపిస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఈ రాయిల కోసం దేవుడి చిత్తమైతే ఎప్పుడైనా బోధిస్తాను మీకు. ఈ 12 రాయిలు 12 గోత్రాలు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకరు, జెబులూను, నాఫ్తలి, గాదు, ఆషేరు, మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను. ఈ 12 గోత్రాలకి 12 రాయిలు ఉన్నాయి. దీన్ని ఎఫోద్ అంటారు. ఇప్పుడు పాత నిబంధనలో యాజకుడు ఎఫోదుని ధరిస్తాడు. ఉంటున్నారా? హల్లెలూయా. ఈ ఎఫోదు ఇక్కడ ధరిస్తాడు. ఇదిగోండి, దీన్ని ఎఫోద్ అంటాం. దీన్ని ఉరీము తుమ్మీము అంటాం. ఎఫోదు పథకం అంటాం. దీన్ని 12 రాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క గోత్రకర్తల యొక్క 12 రాళ్ళు. ఈ ఉరీము తుమ్మీము ఎందుకు యాజకుడు ధరిస్తాడంటే పాత నిబంధనలో దేవుడు మాట్లాడే విధానాలు ఉన్నాయి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ సౌలుతో దేవుడు మాట్లాడట్లేదు. అయితే సౌలు ఇక్కడ ఏ విధంగా అతని పరిస్థితి ఉన్నది ఇక్కడ రాయబడింది. 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయకంపం నుండి యెహోవా యొక్క విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అందరికి అర్థమైందా? యెహోవా యొక్క విచారణ చేయగా సౌలు విచారణ చేస్తున్నాడు. యెహోవా స్వప్నము ద్వారా, కలల ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. పాత నిబంధనలో దేవుడు మాట్లాడే విధానాలు 3 ఉన్నాయి. ఒకటి కలల ద్వారా మాట్లాడతాడు, రెండవది ఉరీము ద్వారా మాట్లాడతాడు, మూడవది ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఈ 3 విధానాలలో సౌలుతో మాట్లాడలేదు. అందుకే సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు ఈ అధ్యాయంలో. వింటున్నారా? ఆ కర్ణపిశాచి పిలిచినప్పుడు ఇక్కడ సమూయేలు బయటకు వచ్చాడు. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉరీము తుమ్మీము ఎందుకు ధరిస్తారంటే ఎవరికైనా పాత నిబంధనలో కళ వచ్చినట్లయితే ఆ కళ వచ్చి ప్రధాన యాజకుడికి చెప్పాలి. ఇప్పుడు ఆ కళ నిజమైందా లేకపోతే అక్కడ కళ అబద్ధంగా వచ్చిందా అనేది తెలియాలంటే ఇప్పుడు ఆ కళ చెబుతున్నప్పుడు, వింటున్నారా, ఆ కళ చెబుతున్నప్పుడు ఒక వెలుగు వచ్చి ఆ ఎఫ్ఐఆర్ మీద పడుతుంది, ఉరీము తుమ్మీము మీద పడుతుంది అక్కడ. ఇప్పుడు ఆ వెలుగు అక్కడ పడినప్పుడు అది దేవుడి యొక్క నుంచి వచ్చిన కళ అని రుజువు చేయబడుతుంది. దేవుడు ఆ కళ చూపించడం రుజువు చేయబడతారు. అది 12 రాళ్లతో అక్కడ ఎఫ్ఐఆర్ అదే ఉన్నది అక్కడ. ఇప్పుడు పాత నిబంధనలో అలా ఎఫ్ఐఆర్ ఉంటే మరి కొత్త నిబంధనలో నీకు ఏదైనా కళ వస్తే కనుక
నీకేదైనా దర్శనం వస్తే కనుక ఇప్పుడు మనకి 12 అపోస్తులు ఉన్నారు ఇక్కడ. ఈ 12 మంది అపోస్తులు ఇక్కడ ప్రాతినిధ్యంగా ఉన్నారు. నీకొచ్చిన కళ ఆ గ్రంథంలో ఉన్నారు. నీకొచ్చిన కళ లేఖనంతో సరిపోతేనే అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని. పాత నిబంధనలో అందరికి అర్థమవుతుందా? అంటే మీరు మైల్డ్గా కూర్చున్నారు, మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. చూడండి, పాత నిబంధనలో కళ వచ్చినప్పుడు ఈ యొక్క ఎఫ్రేలు పైన, ఈ రాళ్ళ పైన రాళ్ళన్నీ కూడా వెలుగుతాయి. ఇక్కడ ఆ యొక్క వెలుగు వచ్చినప్పుడు ఆ కళ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దీన్ని ఏమంటామంటే ఎఫ్రేలు అంటారు. యాజకుడికి ధరిస్తాడు. హల్లెలూయ. ఇది యాజకుడికి ప్రత్యేకమైన డ్రెస్ ఇది. అలాగే యాజకుడికి ఇక్కడ బంగారు రేకు ఉంటుంది తలపైన. ఈ బంగారు రేకు పైన పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది దేవుడి యొక్క వాక్యంలో. నిర్గమకాండము 28వ అధ్యాయము 36వ వచనం. అందరు తీసారా? ఈ పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే 28వ అధ్యాయము 36వ వచనం. మరియు దేనిని బంగారు రేకు చేసి ముద్ర చిక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలను. అందరికి అర్థమవుతుందా? అది పాగా ముందుటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇజ్రాయేలు ప్రదర్శించే పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను పరిచినట్లు అది అహరోను నొసట ఉండవలెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాజకుడికి తలపాగా పైన బంగారు రేకుతో యెహోవా పరిశుద్ధుడని ఇక్కడ రాయబడి ఉంటుంది. అందరికి అర్థమైంది? ఎందుకు తలపైన రాయబడిందంటే ఇక్కడ నొసలు అనేది ప్రత్యక్షత సాదృశ్యం. అది బంగారంతో ఎందుకు చేయబడిందంటే బంగారము దైవత్వానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు బంగారము దైవత్వానికి సాదృశ్యం కాబట్టి ఇప్పుడు యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ యెహోవా పరిశుద్ధుడని రాయబడి ఉంటుంది. ఇప్పుడు యాజకుడు ఈ ప్రత్యేకమైన డ్రెస్ ఇక్కడ నిలువు టంగి కుట్టించుకోవాలి. ఈ నిలువు టంగికి చుట్టూ ఇక్కడ దానిమ్మ పండ్లు ఉంటాయి. ఇది కూడా బంగారంతో చేయబడి ఉంటుంది. అలాగే ఇక్కడ బంగారపు గంటలు ఉంటాయి. ఇక్కడ లోపల అంగీ ఉంటుంది. ఇక్కడ అలాగే 12 రాళ్ళు, ఇజ్రాయేల్ గోత్రంలో చెప్పిన 12 రాళ్ళు ఉంటాయి. ఇక్కడ దీన్ని ఉరీము తుమ్మీము అంటాం. దీన్ని నడుములకు దట్టి ఉంటుంది. ఇక్కడ హల్లెలూయ. ఇక్కడ లేత పచ్చలు ఉంటాయి. ఇక్కడ బంగారు రేకు ఉంటుంది. ఇది తలపాగా. ఇది ఒక ప్రత్యేకమైన యాజకుడు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు ఈ ప్రత్యేకమైన డ్రెస్ ధరించుకుని ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. ఉంటున్నారా? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. కేవలం ఎవరైతే ప్రధాన యాజకుడిగా ఉన్నాడో, దేవుడు ఎవరినైతే నియమించాడో వాళ్ళు మాత్రమే ఆ ప్రత్యేకమైన డ్రెస్తో వెళ్ళాలి. ఇక్కడ ఒక చేతిలో ఏముంటుందంటే ధూపం ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. మరి ఒక చేతిలో రక్తము పట్టుకుని వెళ్తాడు. హల్లెలూయ. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోకి ఈ యాజకుడు ఈ యొక్క గెటప్లో కనిపిస్తుందా మీకు? ఈ గెటప్లో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశిస్తాడు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ యొక్క స్థలములోకి వెళ్తాడు. ఈ అతి పరిశుద్ధ స్థలములోకి ఈ ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు, ఆ ప్రత్యేకమైన డ్రెస్తో వెళ్ళినప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏ విధంగా వెళ్ళాలంటే యెహోవా పరిశుద్ధుడు అనుకుంటూ వెళ్ళాలి. దేవుడిని స్తుతిస్తూ వెళ్ళాలి. దేవుడిని ఆరాధిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మందిరం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఆరాధన చేయడానికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆ మందిరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆరాధన ఏ విధంగా చెయ్యాలో దేవుడు ఆ యొక్క పర్పస్ కొన్న ఉద్దేశం వరకు మందిరాన్ని ఇచ్చాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి భూమి పైన ఉన్నప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అడిగింది, పర్వతం పైన ఆరాధన చేస్తారు, యెరూషలేములో ఆరాధన చేస్తారు అని అడిగినప్పుడు ఆరాధన స్థలాన్ని అడిగింది ఆమె. ఆరాధన ఎక్కడ చేస్తారు? ఆరాధన స్థలాన్ని అడిగింది ఆమె. అప్పుడు ఆయన అన్నాడు, వింటున్నారా? ఆత్మతోను సత్యముతోను ఆరాధించి కాలం ఒకటి వస్తుంది. హల్లెలూయా. అది పర్వతం పైన లేదు, యెరూషలేములో లేదు అన్నాడు ఆయన. అన్నాడా లేదా?
ఇప్పుడు ఆరాధన స్థలం ఎక్కడ ఉన్నది? మనలో ఉన్నది. కానీ పాత నిబంధన ఛాయ నీడ. ఇప్పుడు ప్రధాన యాజకుడు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధుడు 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 స్తుతించుకుంటూ ఆ స్థలంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు సకీనమయముగా హల్లెలూయ మేఘ స్తంభముగా ఆ స్థలంలోకి దిగొస్తాడు. ఇప్పుడు దేవుడు ఆ స్థలంలోకి దిగొచ్చినప్పుడు ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు తీసుకెళ్లిన అర్పణలన్నిటిని కూడా దేవుడు అంగీకరిస్తాడు. అలా అంగీకరిస్తేనే ప్రధాన యాజకుడు అక్కడ బతుకుంటాడు. అంగీకరించకపోతే కనుక చస్తాడు. చచ్చిన అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు అనుకోండి. ప్రధాన యాజకుడు చచ్చిపోతుంటే ఎలా తెలుస్తుందంటే, అందుకే ఆ డ్రెస్కి గంటలు ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క డ్రెస్ ఏమిచ్చాడు? గంటలు ఇచ్చాడు, బంగారు గంటలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో తిరుగుతున్నప్పుడు ఆ గంటల శబ్దం వినిపిస్తుంది బయటికి. ఆ గంటల శబ్దం వినిపిస్తున్నదంటేనే అక్కడ ప్రధాన యాజకుడు బ్రతుకున్నట్టు. ఎప్పుడైతే గంటల శబ్దం ఆగిపోయిందో అతను చచ్చినట్ట. ఇప్పుడు కూడా ఆరాధకుడు దేవుడిని స్తుతిస్తేనే, దేవుడిని ఆరాధిస్తేనే బ్రతుకున్నట్లు. దేవుని సన్నిధిలో నువ్వు ఆడే చెప్తేనే, దేవుడిని స్తుతిస్తేనే నువ్వు బ్రతుకున్నట్లు. నువ్వు ఆరాధన చేయకుండా, దేవుడిని స్తుతించకుండా మౌనంగా ఉంటే నువ్వు ఆల్రెడీ బ్రతికలేవు. నీ ఆత్మ చచ్చింది అక్కడ. నువ్వు బ్రతుకున్నావు అంటే వాక్యం వస్తున్నప్పుడు, వాక్యమైన మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడిని ఆరాధిస్తావు అక్కడ, దేవుడిని స్తుతిస్తావు అక్కడ. పాత నిబంధనలో ఛాయ లేడట. ఇప్పుడు నిజ రూపంలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రధాన యాజకుడు చచ్చిపోవడం అనుకోండి, ఎవరు వెళ్ళి బయటకు తీసిన అతనికి వెళ్ళి అతనికి మళ్ళీ తాడు ఉంటుంది. ఈ అంగీకి ఒక తాడు ఉంటుంది. ఆ త్రాడు కొట్టి బయటకు లాగాలి. ఆ స్థలంలోకి ఎవరు అడ్డానికి వెళ్ళింది, అది దేవుడి దిగొచ్చి పరిశుద్ధ స్థలం అని. ఆ స్థలంలోకి ప్రధాన యాజకుడు తప్ప ఒక యాజకుడు కూడా వెళ్ళడానికి లేదు. ఇంతవరకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా దేవుడి క్రమాన్ని అంత ఎందుకు పెట్టాడో, దేవుడు మన కాలంలో ఏం చేశాడో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది అర్థం కావాలి. మోజెస్ టబర్నకల్ అనేది అర్థం కావాలి. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దీన్ని ఉపయోగిస్తాం. చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా నిజంగా సంతోషిస్తారని నమ్ముతున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు 3 లోహాలు వాడుకున్నాడు ఇక్కడ. బంగారం, వెండి, ఇత్తడి. బంగారం దైవత్వానికి సాదృశ్యం, ఇత్తడి తీర్పుకు సాదృశ్యం, వెండి విమోచనకు సాదృశ్యం. అందుకే 3 లోహాల్ని మందిరంలో వాడమన్నారు. అందరికి అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఈ 3 లోహాలు వాడమన్నాడు. అయితే మొదటి రాకడలో జ్ఞానులు 3 వస్తువులు తీసుకుని బయలుదేరారు. జ్ఞానులు వాళ్ళు మామూలు కాదు, జ్ఞానులు అని చెప్తుంది బైబిల్. ఈ 3 జ్ఞానులు నక్షత్రాన్ని గమనిస్తూ 2 సంవత్సరాలు వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళారని చెప్తుంది. ప్రవక్త ఇండియా నుంచి వెళ్ళాడని దేవుడు ప్రవక్త చెప్పాడు. ఆ 3 జ్ఞానులు మాదీలు పార్షికల వంశంలోంచి వచ్చారు. వాళ్ళు జ్ఞానులు అని చెప్పబడతా ఉన్నారు. ఆ 3 జ్ఞానులు బయలుదేరినప్పుడు 3 వస్తువులు పట్టుకున్నారు వాళ్ళు. ఒకటి బంగారమును, రెండవది గోళము, మూడవది సాంబ్రాణి. ఈ 3 వస్తువులు ఎవరికి సమర్పించడానికి వెళ్ళారంటే ప్రభువైన యేసుక్రీస్తుకి. ఎవరైతే ఆ పశువుల పాత్రలో జన్మిస్తా ఉన్నాడో సృష్టికర్త అయిన దేవుడికి ఈ 3 బహుమతులు పట్టుకుని వాళ్ళు వెళ్తా ఉన్నారు. మొదటిది బంగారం. బంగారము దైవత్వానికి సాదృశ్యం. దేవుడే శరీర దారయ్యి ఈ భూమిపైకి వచ్చాడనే దానికి సాదృశ్యముగా ఆ బంగారమును ఆ జ్ఞాని దేవుడికి సమర్పిస్తా ఉన్నాడు. రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి ఎందుకు ఉపయోగిస్తారంటే ధూపం వేసేటప్పుడు ఉపయోగిస్తారు.
సువాసన కొరకు ఉపయోగిస్తారు, అవునా? ధూపం వేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అర్పణగా అర్పించబోతున్నాడు. ఆయన శరీరమును మన కొరకు బలియాగముగా సమర్పించబోతా ఉన్నాడు. దానికి సాదృశ్యముగా సాంబ్రాన్ని తీసుకొచ్చాడు మరొక జ్ఞాని. అర్థమవుతుందా? మరి మూడవది బోధం అనేది. బోధం అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే, మరి అక్కడ ఎవరైనా యూదులు చనిపోయినప్పుడు వాళ్ళు బోధం రాసి ఆ యొక్క చనిపోయిన శవానికి బోధం రాసి సమాధి పెట్టిలో పెడతారు. అర్థమవుతుందా? అంటే మరణ పునరుత్థానానికి సాదృశ్యముగా బోధకు సాదృశ్యంగా ఉన్నది అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేస్తాడని దానికి సాదృశ్యముగా వారు బోధాన్ని తీసుకొచ్చారు. ముగ్గురు జ్ఞానులు 3 వస్తువులు ఎందుకు తీసుకొచ్చారంటే అవన్నీ కూడా వాళ్ళు జ్ఞానంతో తీసుకొచ్చారు. అది లేఖనంతో సరిపోవాలి. హల్లెలూయా. అది లేఖనం ప్రకారం మన ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఎందుకు తీసుకొచ్చారో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడికి ఒక అర్పణ తీసుకొచ్చేటప్పుడు ప్రత్యక్షత ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆ ప్రత్యక్షత నువ్వు తీసుకొచ్చినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అందుకే కయ్యూను హేబెలు అర్పణ తీసుకొచ్చాడు, కానీ ప్రత్యక్షత లేదు అక్కడ. అందుకే కయ్యూను అర్పణ దోషం వేశాడు, హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అక్కడ అర్పణ ఇచ్చేటప్పుడు కూడా దేవుడిని హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. శాబా దేశపు రాణి కూడా సొలొమోను దగ్గరికి అర్పణలు తీసుకొచ్చింది, కానుకలు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆ కానుకలు బట్టి దేవుడి శాబా దేశపు రాణిని ఆ సహారా ఎడారిలో వస్తున్నప్పుడు కూడా ఇస్మాయిల్కి చిక్కకుండా, హల్లెలూయా, ఇస్మాయిల్ అక్కడ పాడి చేయకుండా ఆమెను మరి సజీవముగా సొలొమోను కలుసుకునేటట్లు దేవుడే కాపాడాడట. ఆమె తీసుకొచ్చిన కానుకలను బట్టి, అర్పణను బట్టి దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు. అక్కడ ఇక్కడ కూడా దేవుడు 3 వస్తువులు వాడుతూ ఉన్నాడు ఈ మందిరంలో. మరి చూడండి, బంగారం, వెండి, ఇత్తడి. ఇక్కడ గమనించినట్లయితే చాలా అద్భుతమైన పాయింట్ ఉన్నది. ఇక్కడ ఈ మందిరంలో బయట ఆవరణంలో సూర్యుని యొక్క వెలుగు వస్తుంది. ఇక్కడ అర్థమవుతుందా? ఇక అందరికి స్పష్టంగా అర్థమవుతుందా? టైం అయిపోలేదు కదండి అంటే. హల్లెలూయా. నేను ప్రసంగం చేసేటప్పుడు టైం చూడాలి. చదివేస్తాను చూడండి. అంత ఈ బయట ఆవరణంలో సూర్యుని యొక్క వెలుగు పడుతుంది. ఉంటున్నారా? ప్రకృతి సంబంధమైన వెలుగు ఇక్కడ పడుతుంది. కానీ రెండవ ఆవరణంకి వచ్చేసరికి పరిశుద్ధ స్థలంలో, ఈ పరిశుద్ధ స్థలంలో ఏ వెలుగు ఇక్కడ పడటానికి లేదు. సూర్యుని యొక్క వెలుగు పడటానికి వీల్లేదండి. అర్థమవుతుందా? అక్కడ ఏ వెలుగు ఉంటుందంటే దీప స్తంభముల యొక్క వెలుగే ఈ స్థలంలో ఉంటుంది. అందుకే దేవుడు ఈ దీప స్తంభమును చెప్పమన్నాడు. ఈ దీప స్తంభానికి 7 దీప స్తంభములు ఉంటాయి. హల్లెలూయా. ఇది 7 సంఘకాలానికి సాదృశ్యం. దేవుడు ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఈ దీప స్తంభముల యొక్క వెలుగులోనే యాజకుని సేవ చేయాలి. బయట నుంచి వచ్చే వెలుగు ద్వారా కాదు, దీప స్తంభముల నుంచి వచ్చిన వెలుగు ద్వారానే సేవ చేయాలి. చూడనారా? ఇప్పుడు 7 సంఘకాలాల్లో దేవుడు మనకు కూడా ఒక వెలుగిచ్చాడు. 7 దీప స్తంభముల వెలుగులోని మనము సేవ చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగు మన పైన ఉందా లేదా? 7 దీప స్తంభముల వెలుగులో ఆయన సంచరిస్తా ఉన్నాడు. 7 దీప స్తంభముల వెలుగులో ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన బలపరుచుకుంటా ఉన్నాడు. దీపస్తంభం కూడా దేంతో చేయలేసా? బంగారంతో చేయాలి. హల్లెలూయా. ఆ దీపస్తంభంలో ఏ నూనె పడినా నూనె వేయకూడదు, అచ్చమైన ఒలీవ నూనె వేయాలి. ఆ దీపస్తంభంలో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, అవి ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఇప్పుడు కూడా దీపస్తంభములు మండుతూనే ఉండాలి. ఇప్పుడు నీలో ఒక దీపస్తంభమై ఉన్నావు. ఇప్పుడు నువ్వు మండుతూ ఉండాలి, ఎల్లప్పుడూ మండించబడతా ఉండాలి. ఇప్పుడు దీపస్తంభం అనేది మండుతూ ఉండదు. ఆ వెలుగే పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు అసలైన పాయింట్ వస్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఎలాంటి వెలుగు లేదు. హల్లెలూయా. దీనికి
బయట ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. దీని లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ధూప వేదిక ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్థలంలో ఎలాంటి వెలుగు లేదు. మొదటి స్థలంలో సూర్యుని వెలుగు ఉన్నది, ప్రకృతి సంబంధమైన వెలుగు. రెండవ స్థలంలో దీపస్తంభం యొక్క వెలుగు ఉన్నది. మూడవ స్థలంలో ఎలాంటి వెలుగు లేదు. కానీ అక్కడ ఏముంటుందో తెలుసా? దేవుడే అక్కడ వెలుగుగా వచ్చి, అది ప్రకృతి సంబంధమైన వెలుగు కాదు, సహజాతీతమైన వెలుగుగా ఆయన అక్కడ దిగొచ్చి అతి పరిశుద్ధ స్థలంలోకి దిగొచ్చినప్పుడు అక్కడ ఆ వెలుగులో ప్రధాన యాజకుడు సేవ చేయాలి. అది సహజాతీతమైన వెలుగు, అది సూపర్ నేచురల్ లైట్. అదేదో మామూలు వెలుగు కాదు, అది ప్రకృతిలో వచ్చిన వెలుగులో కాదు, సహజాతీతమైన వెలుగులో అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడి సేవ చేయాలన్నా. అందుకే బంగారు పాత్ర, మన్నాగల బంగారు పాత్ర అతి పరిశుద్ధ స్థలములోకి పెట్టబడిన కారణం ఏంటంటే ఆ సహజాతీతమైన వెలుగులో, హల్లెలూయా, ఆ సహజాతీతమైన వెలుగులో అక్కడ జీవం ఉంటది. బయటపడుతున్న మన్నా కుళ్ళిపోతాడు. చెప్పాలి మీకు అక్కడ ఈ మందిరం చుట్టూ ఎవరు ఉన్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారా లేదా? ఆ బయట శిబిరంలో మన్నా కులుస్తా ఉన్నారు. ఆ మన్నా మనుషుడు నుంచి కుళ్ళిపోతాడు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నా ఇది మామూలు వెలుగులో కాదు, ఇది సూర్యుని వెలుగులో లేదు, సూపర్ నేచురల్ వెలుగులో, సహజాతీతమైన వెలుగులో ఆ మన్నా పెట్టబడింది. అక్కడ అది కుళ్ళిపోతూ ఉండదు, అక్కడ అది పాడైపోతూ ఉండదు, అక్కడ ఆ మన్నా తాజా మన్నా, అది సహజాతీతమైన వెలుగులో ఉన్నామన్న. అందుకే ఆ మన్నా కుళ్ళిపోతా, అది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. అందుకే మన కాలంలో దిగొచ్చిన మన్నా, హల్లెలూయా, 2000 సంవత్సరాల క్రితం ఆయనే మన్నాగా దిగొచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు మనకి తాజా మన్నా ఇచ్చాడు. 7 ముద్దల పగలు కొట్టబడటం వలన, 7 ముద్దలు విప్పబడటం వలన మనకి తాజా మన్నా వచ్చినప్పుడు ఈ మన్నా కుళ్ళిపోతుంది. ఇది సహజాతీతమైన వెలుగులో వచ్చింది. దీనిపైన సహజాతీతమైన వెలుగు పడతా ఉన్నది. అందుకే దేవుడు అక్కడ మన్నా పాత్రలు పెట్టాడు. దేవుడు నమ్మడి మమ్మకలు కాక అహరోను కర్ర పెట్టాడు. ఈ అహరోను కర్ర ఉంటున్నారా? దేవుడు నమ్మడి మమ్మకలు కాక ఈ అహరోను కర్ర బాదం వృక్షం నుంచి వస్తుంది. ఇది బెరడంతా చిక్కి వేసి ఎండిన కర్ర ఆ స్థలంలో పెడతారు. ఎండిపోయిన కర్ర మొత్తం బెరడంతా చిక్కేస్తారు. ఎండిపోయిన కర్రను ఆ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు మరుసటి రోజు మనం వెళ్ళి చూసేసరికి అది సిగిరించుంటుంది. అది ఎందుకు సిగిరించినట్టే పెట్టబడిన దేవుని యొక్క వెలుగులు, దేవుని యొక్క సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో అహరోను కర్ర అక్కడ ఎండిపోయిన కర్ర, ఎండిపోయిన జీవితాలను, మోడివాడిన జీవితాలను, బెదరు చెక్కబడిన జీవితాలను ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చినప్పుడు మనిషిని వాళ్ళు చూసినప్పుడు అది సిగరేస్తాయి. హల్లెలూయా. మన జీవితం కూడా ఎండిపోయినప్పుడు, మన జీవితం కూడా బెదరు చెక్కబడినప్పుడు, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు అవి సిగిరిస్తారు అక్కడ. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం సిగిరించిందా లేదా? ఈ రోజు నీ జీవితంలో జీవం వచ్చిందా లేదా? దేవుడు మీరు నిజంగా వాక్యం అర్థమవుతే లేచాలని చెప్తాను. ఆ యొక్క అహరోను చిగురించి కర్ర నేను అయి ఉన్నాను. మోడిబడిన జీవితాన్ని, ఎండిపోయిన నా జీవితాన్ని, బెదరించబడిన నా జీవితాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాధాన్యతను వెలుగు నా పైన పడినప్పుడు నా జీవితం స్వీకరించి, నా జీవితం ఫలించింది. నేను ఇప్పుడు జీవంతో నింపబడ్డాను. ఇప్పుడు నేను జీవంతో నిలబడి ఉన్నాను. అందుకే దేవుడి సన్నిధిలో సజీవుగా ఉన్నాను నేను. దేవుడు నమ్మడి మమ్మీ కలిగి కాక అహరోను కర్ర, అక్కడ 10 ఆజ్ఞలు పెట్టబడ్డాయి. 2 రాతి పలకలు ఉన్నాయి. మందసం పైన కరుణాపీఠం ఉన్నది. ఆ కరుణాపీఠం పైన 2 కెరూబులు. హల్లెలూయా.
ఇది మోషేకి ఇచ్చిన నమూనా. మీకు అందరికి స్పష్టంగా అర్థమని నమ్ముతున్నాను. పైకి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ సూర్యుని యొక్క వెలుగు, ఇక్కడ దీపస్తంభం యొక్క వెలుగు, ఇక్కడ సహజాతీతమైన వెలుగు. అందుకే ఇక్కడ మన్నా ఇప్పుడు కుళ్ళిపోదు, అది తాజాగా ఉంటుంది. దేవుడి శుద్ధి కలిగినగా అంతవరకు స్పష్టంగా అర్థమైందా? హల్లెలూయా. మోషే యొక్క మందిరం యొక్క నమూనా ఏ విధంగా ఇచ్చాడో 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు మీరు చదివినట్లయితే స్పష్టంగా మీకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఇంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించింది కాక మరి మిగతా వచ్చేవాళ్ళు కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు అర్థమైందా? హల్లెలూయా. మీరు ఉజ్జీవంగా ఉంటే ఇంకా నేను లోకి తీసుకెళ్తాను. నేను రాసిన నోట్స్ చాలా ఉంటుంది, కిందకి వెళ్ళి మళ్ళీ బాధపడతాను. ఈ పాయింట్ చెప్పలేదు అంటే ఇక్కడ ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా ఆ పుల్లింగ్ మీలో ఉండాలి. లాక్కునే శక్తి మీలో ఉన్నప్పుడు దేవుడి సేవకుల్లో ఏమీ లేదు ఇక్కడ. ఆ అభిషేకం మీరు లాక్కోవాలి. అలా లాక్కున్నప్పుడే ఆ జీవం మనలోకి వస్తుంది. కాబట్టి మీరు చక్కగా సిద్ధపడి బైబిల్ స్టడీకి రండి. అలాగే సండే కూడా మన దేవుడి ముందుగా వచ్చి ప్రార్థిస్తే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. ముఖ్యంగా ఏకాత్మతో నింపబడాలి. సేవకులో ఉన్న ఆ జీవం అంతా తీసుకోవాలి. అలా సంఘం ఉన్నప్పుడే నేను ఇంకా ఎంత ప్రిపేర్ అయినా ఆ జీవం మీద లాగేసుకుంటాను. ఆ స్థితికి సంఘం రావాలి. అదే నా ప్రార్థన ఉన్నది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.